ఎట్లా ఉంటే ఎందుకని నిర్మాణాత్మకంగా ప్రతిపక్షంగా ఉంటే అది ప్రజల కోణం కాబట్టి అట్లా ఉండాలని అది ఒకటే కోరుకుంటాం సరే, అంతే. అది ఎలాగో ఉంటుంది లేసి రాజకీయాల్లో ఆ పవర్ అనేది ప్రజలకి ఎంత కాదనుకున్నా ప్రజలకు ఏదో మంచి చేయాలని రాష్ట్రానికి సొంత రాజకీయ ప్రయోజనాలతో పాటు అది కూడా ఉంటుంది కదా. సో ప్రేమేందర్ రెడ్డి గారు, మూడు ఉండాలి ఎస్. ఇందులో. ఒకటి, హరీష్ రావు గారికి ఉన్న అసంతృప్తిలో అలకలో చల్లబరిచి ఆయన ఆల్రెడీ ఏదైతే కమిట్మెంట్ ఇచ్చాడో కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని దాన్ని మరోసారి స్ట్రాంగ్గా కన్ఫర్మ్ చేసుకోవడానికి వెళ్ళారు కేటీఆర్. లేదా ఆప్షన్ 2, కవిత వ్యాఖ్యల నేపథ్యంలో కొంత గందరగోళం ఉన్న దాంట్లో దాన్ని ఎలా సబ్సైడ్ చేయాలి అనేది ఖచ్చితంగా చర్చకు వచ్చి ఒక సిగ్నిఫికెంట్ పోస్ట్ ఏమన్నా చెల్లెలకి ఇస్తే కొంత సెటిల్ అవుతుందా, అది జరిగి ఉండాలి. లేదా ఇంక ముఖ్యమంత్రి విషయంలో ఏం చేయాలి, ఎటువంటి రాజకీయాలు, ఈ మూడు తప్ప ఇంకా వేరే చర్చకు వచ్చే ఆస్కారం అయితే లేదుగా. ఒక విషయం ఏంటంటే కేసీఆర్ గారు నాయకత్వం నడుస్తున్నంత కాలం ఆయన యాక్టివ్గా ఉంటే ఇవేవి చర్చకు లేవు, ఇవేవి అసలు ఏమాత్రంగా కూడా వాటికి ప్రాధాన్యత లేదు. కానీ ఎందుకంటే ఆయన ఉద్యమ నాయకుడు, నిజానికి ఆయన ఒక నాయకుడు. కాకపోతే ఎక్కడైతే కేసీఆర్ గారు కొద్దిగా వెనకడుగు వేస్తున్నారు, లేకపోతే హెల్త్ కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, అనేక కారణాలు కావచ్చు, దాంతో ఎప్పుడైతే మొన్న వరంగల్ దీంట్లో కేటీఆర్ ను కొంత ప్రాధాన్యత తీసుకురావడం జరిగిందో, అంటే ఆయన ఎట్లాగో వర్కింగ్ ప్రెసిడెంటే, బట్ అయినప్పటికీ చాలా విజిబుల్ గా కనిపించింది అసలు. కాబట్టి నేచురల్ గా హరీష్ రావు గారు, ఇప్పుడు హరీష్ రావు గారు రియల్ లీడర్. ఉద్యమం అప్పటి నుంచి ఆయన పనిచేయడం కానీ మిగతా విషయాల్లో కానీ ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన యొక్క వ్యక్తి. కాబట్టి తర్వాత ఉద్యమం టైంలో ఫారిన్ లో ఉండి వచ్చిన వ్యక్తి కేటీఆర్. నేచురల్ గా ఉంటది. ఇప్పుడు మనం ఎంత చెప్పినా, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినా, కాంగ్రెస్ బీజేపీ ఎవరు చెప్పినా, హరీష్ రావు గారు ఆ క్లారిఫికేషన్ ఎందుకు ఇచ్చారు? ఎవరు అడిగిన్లు? మీడియా అడగలేదు, లేకపోతే ఇంకెవరో ప్రజలు అడగలేదు. ఇచ్చిండ్లు అంటేనే దాని అర్థం అక్కడ సమస్య ఉంది కాబట్టి ఇచ్చారు. దాన్ని ఇచ్చాక సెటిల్ అవ్వాలి కానీ ఇంకా పెరిగిపోయింది. ఎట్లా సెటిల్ అవుతుంది అంటున్నా? సెటిల్ అయ్యే సమస్య లేదు అది. ఇప్పుడు ఎందుకనంటే అక్కడ కేసీఆర్ గారు లీడర్షిప్ అయితే నో ప్రాబ్లం. హరీష్ రావు గారు ఎప్పటి నుంచో ఆయన మాట్లాడుతున్నది ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నంత వరకు, కేసీఆర్ గారు లీడర్షిప్ ఉన్నంత వరకు నేను సెకండ్ థాట్ లేదు. రెండోది, ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని లీడర్ను యాక్సెప్ట్ చేయాలి. కేటీఆర్ ను చేయడానికి హరీష్ రావు సిద్ధంగా ఉంటాడు, హరీష్ రావును చేయడానికి కేటీఆర్ సిద్ధంగా ఉంటాడు. తర్వాత రెండోది, కవిత గారిని చేయడానికి అసలే సిద్ధంగా ఉండరు. ఎందుకంటే కవిత గారి మీద కేసు ఉంది, అనేక విషయాలనే. అసలు కేసీఆరే కవిత గారిని అంత ప్రాధాన్యత దీంట్లో ఇవ్వడం లేదనేది అందరికీ తెలుసు. కాబట్టి ఆమె యొక్క బేస్ కోసం ఆమె ప్రయత్నం చేయడంలో తప్పులేదు. ఆమె ఏదో ప్రయత్నం చేస్తుంది, దాన్ని బట్టి ఆమె మార్గం వెతుక్కోవాలి కదా. ఇప్పుడు ఏంటంటే ఒక పరిణామ క్రమం ఏదైతే ఈ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ లో ఈ టైంలో వెనుకబడిపోతే ఇంకంతే ఉంటది, ఏదో ఒకటి క్లారిటీ వచ్చేస్తుంది కదా. అందుకోసం ఈ జరుగుతున్న పరిణామాలలో వాటిని డ్యామేజ్ కంట్రోల్ చేయడం కోసం అంటే మీరు ఒకటి ఒప్పుకుంటారా, సరే ప్రతిపక్షమైనా కూడా ఒకటి ఒప్పుకుంటారా, ముగ్గురు కూడా ఈ ఏదైతే ప్రధానమైన ఆశయం ఉందో, అంటే పార్టీకి సంబంధించిన లీడర్షిప్ లేకపోతే స్టేట్కి సంబంధించిన లీడర్షిప్, అంటే సీఎం ఆస్పిరేషన్, ముగ్గురు అర్హులే, అంటే స్థాయి ఆ సత్తా ఉన్న వాళ్లే. ఇప్పుడు నేనేమంటున్నా అంటే అర్హత అనేది ఏముంది? ఎవరైనా రబ్రీదేవి గారు కూడా ముఖ్యమంత్రి, అర్హత ఏముంటుంది దానికి? ఇప్పుడు కాకముందు లేకపోతే అయినాక వస్తుంది, అయినాక లేకపోతే కాకముందు, ఏదైనా అవన్నీ ప్రజలు నిర్ణయిస్తారు. ముందు కోరుకోవడంలో తప్పు లేదు, కోరుకోగలిగేంత అర్హత అయితే ఉంది. కోరుకోవడానికి కూడా అట్లా కాదు, కోరుకోవడానికి కూడా ధైర్యం కావాలి కదా. అదే నేను అనేది, ధైర్యం అంటే గట్స్ ఉండాలి. ఫ్యామిలీ ఇప్పుడు దయాకర్ గారు కాంగ్రెస్ లో కోరుకుంటాడా? కోరుకోవడానికి ఎందుకు కోరుకోకూడదు కావచ్చు, అంటే కాంగ్రెస్ పార్టీ నవ్వుతున్నాడు. దయాకర్ గారు తప్పే ఉందంట. ఇప్పుడు ఎక్కడ మొదలుపెట్టిన ప్రయాణం ఎమ్మెల్సీ మంత్రి రేపు పొద్దున ఏమో ఆస్పిరేషన్ ఉండకూడదనే ఉంది రాజకీయాల్లో. మీకు లేదా ప్రేమేందర్ రెడ్డి గారు? మీకు లేదా శ్రీధర్ రెడ్డి గారు? నేను కావద్దని అంటలేను, కానీ మీరు ధైర్యం అంటే చెప్తున్నా. ఇప్పుడు ఆ ఫ్యామిలీ కాబట్టి ఫ్యామిలీ పాలిటిక్స్ లో ఖచ్చితంగా కోరుకుంటారు. మరి అదే టీఆర్ఎస్ లో ఇంకెవరన్నా అడుగువనండి, ఇంకెవరన్నా అట్లా కోరుకున్నాడనే కదా ఈటెల రాజేందర్, కోరుకున్నాడనే కదా ఈటెల రాజేందర్ మా పాత్ర లేదా పార్టీలో పాత్ర లేదా అన్నప్పుడే కదా మొదలైంది. రిషి గారు ఒక్క నిమిషం, ఆ లెక్క అంటే నవ్వినందుకు నువ్వు అడ్రస్ చేసినావు కాబట్టి ఒకటే అన్న ఫ్యామిలీ
ఆ లెక్కకు వస్తే ఆ మూమెంట్లనైనా టిఆర్ఎస్ అంటే వాళ్ళ సొంత వాళ్ళు పార్టీలో లేము, కానీ మాకంటే కేటీఆర్ కవితను ఏం సీనియర్ కాదు. మాతో కాంటెంపరీగా వస్తే హరీష్ రావు, మేము ఉద్యమాల్లో ఉన్నప్పుడు అప్పుడు ఆయన నాన్ ఎమ్మెల్సీగా మంత్రిని చేసింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు 2004. విద్యార్థులు అప్పటి నుంచే మొదలు పెట్టారు కదా. కాబట్టి వాళ్ళు సీనియర్ అని మాకంటే కాదు, జూనియర్ ఫ్యామిలీ అని వాళ్ళు. అచ్చా, అది ఓకే. ఫోర్ ఫ్రంట్ లో వాళ్ళ వచ్చింది అంతే. ఫ్యామిలీ. కాబట్టి మా పార్టీలు ఏంటంటే ఎక్కడున్న వాళ్ళని ఎక్కడైనా తీసుకురావచ్చు, అది ఒకటి ఉంటుంది. ఇప్పుడు అవును. రేవంత్ రెడ్డి గారు చూడండి, రాగానే వారికి పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వగలిగినాం, ఆ సామర్థ్యానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా అయినరు. కాబట్టి ఈ పార్టీలో సాధ్యమైంది, కానీ ఆ పార్టీలో ఎంతమంది, ఇప్పుడు నిన్న కడియం శ్రీయర్ గారి, నేను జనగాం అబ్జర్వర్గా ఉండే, కడియం శ్రీయర్ గారి కంటే కేసీఆర్ జూనియర్. మరి ఆయన పార్టీ పెట్టుకొని వచ్చిండు, ముఖ్యమంత్రి అయింది. ఇప్పుడు కడియం శ్రీయర్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండే, కానీ ఆడ అసలు ప్రాధాన్యత లేదు, ఆడ ఉండనని చెప్పి వచ్చి